హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో లో బ్యాక్ పెయిన్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చేయకూడదు ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నా పేరు డాక్టర్ కేబి మోత్రాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూవికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముందుగా మనం బ్యాక్ పెయిన్ ఉంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం వచ్చేసి మెయింటైన్ హెల్తీ వెయిట్. సో బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఓవర్ వెయిట్ తో ఉంటే మీరు ఫస్ట్ మీ వెయిట్ అనేది మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి మెయింటైన్ కరెక్ట్ పోస్చర్. సో బ్యాక్ పెయిన్ లో సాధారణంగా వచ్చేసి డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళలో ఎక్కువగా పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళు కూర్చొని సిస్టమ్ మీద వర్క్ చేసేటప్పుడు అండ్ అలాగే మీరు చైర్ లో కూర్చునేటప్పుడు మీ పోస్చర్ అనేది ఇలా లేకోకున్నట్టు మీరు ఇలా స్ట్రైట్ గా ఉండేటట్టు అనేది మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ వచ్చేసి స్లీప్ ఆన్ క్వాలిటీ మ్యాట్రసెస్ అన్నమాట. సో చాలా మంది స్మూత్ ఉన్న బెడ్స్ అనేది యూజ్ చేస్తుంటారు, కొంతమంది ఆర్థో బెడ్స్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు, కొంతమంది స్ప్రింగ్ బెడ్స్ అనేది ప్రిఫర్ చేస్తుంటారు. అలా కాకుండా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మరీ అంత హార్డ్ కాకుండా మరీ అంత స్మూత్ కాకుండా మధ్య రకంగా ఉండే బెడ్స్ అనేది యూజ్ చేస్తే వాళ్ళకు బ్యాక్ పెయిన్ నుంచి త్వరగా రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ యువర్ ఫుట్ ఫేర్. బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు మీరు వాడే హార్డ్ చెప్పల్స్ అనేది యూజ్ చేయకపోయినట్టు మీరు స్మూత్ చెప్పల్స్ అంటే డాక్టర్ ఆర్థో చెప్పల్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎంసీఆర్ చెప్పల్స్ అంటే కూడా మీకు బయట అవైలబుల్ ఉన్నాయి, మీరు షాప్స్ లో తీసుకోవచ్చు. లేదు డాక్టర్ చెప్పల్స్ అంటే కూడా వాళ్ళు మీకు షాప్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయకూడదు, బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం. అవాయిడ్ హెవీ లిఫ్టింగ్స్ అన్నమాట. ఏదైనా బరువైన వస్తువు అనేది మీరు లిఫ్ట్ చేయడం అవాయిడ్ చేసుకోవాలంటే ఆపుకోవాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ బరువైన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పోయి బరువైన వస్తువు కానీ లిఫ్ట్ చేస్తే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి డోంట్ బెండ్ ఫార్వర్డ్. సో ముందుకి వంగి ఎటువంటి పని చేయకూడదు. ముందుకి వంగి ఏమి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వస్తువులు అనేది మీరు పైకి పిక్ చేయకూడదు అనమాట. డోంట్ స్లీప్ ఆన్ ఫ్లోర్. బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు నేల మీద అస్సలు పడుకోకూడదు. డోంట్ గెట్ స్టెప్స్ అన్నమాట. సో మీరు స్టెప్స్ ఎవరైతే బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారో వాళ్ళు స్టెప్స్ ఎక్కడం మానుకుంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ నుంచి త్వరగా రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అవుతే మీరు బ్యాక్ పెయిన్ నుంచి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. సివియర్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతుంటే మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ క్లినిక్ ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళతో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ తో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది.